నమస్కారం సార్. నమస్తే. సార్, కవిత గారికి మరో షాక్ తగిలింది. ఆమె రిమాండ్‌ను మరికొంత కాలం పొడిగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఆమెకు ఆ బెయిల్ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా సార్? యాక్చువల్గా కవిత మార్చి 15న అరెస్ట్ చేశారు. ఒక 10 డేస్ కస్టడీలో ఉన్నారు. మధ్యలో కూడా ఆమె జైలుకి వెళ్ళినాక కూడా ఒక 3 డేస్ సిబిఐ కస్టడీలో పెట్టుకున్నారు. ఏదేమైనా మార్చి 26 నుంచి ఆమె జైల్లో ఉంది, తిహార్ జైల్లో. ఆమెకి ఇప్పుడు ఏంటంటే 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి, సిబిఐ అండ్ ఈడీ. రెండిట్లో కూడా ఆమెకు జైలు అంటే జ్యుడిషియల్ కస్టడీ కంటిన్యూ అవుతూనే ఉంది. దాదాపు 2 నెలలు దాటింది ఆమె అరెస్ట్ అయినాక. సో ఈరోజు ఆమెకి యాక్చువల్గా వాయిదా ఉన్నింది. బట్ ఆమెను ఫిజికల్గా కోర్టుకు తీసుకురాలేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆమె అనేకసార్లు రిక్వెస్ట్ చేసింది నన్ను ఫిజికల్గా కోర్టుకు తీసుకురండి అని. సో కానీ జడ్జి గారు కావేరి బవేజా గారు దాన్ని అలో చేయాలి. లాస్ట్ టైం అలో చేశారు. లాస్ట్ టైం ఆమె వచ్చింది, మీడియాతో మాట్లాడింది, స్లోగన్స్ ఇచ్చింది, అవన్నీ చేసింది. సో అవన్నీ చేయడం కూడా జడ్జి గారికి ఇష్టం లేదు. ఆమెకు సంబంధించిన అడ్వకేట్స్తో కూడా జడ్జి దీని మీద తన అభ్యంతరం వ్యక్తం చేసి సీరియస్గానే వార్నింగ్ లాగానే ఇచ్చారు, ఇలా చేస్తే నేను ఒప్పుకోనండి. సో అందుకని ఈసారి అయితే ఆమెను కస్టడీ నుంచి జైలు నుంచి ఇక్కడికి తీసుకురాలేదు కోర్టుకి. అక్కడే వర్చువల్గా, మామూలుగా ప్రతి పెద్ద జైల్లో కూడా ఒక వర్చువల్ రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది. ఆ వర్చువల్ హాల్లో అంతా ఎక్విప్మెంట్ ఉంటుంది. అందులో జడ్జి గారు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది, అందులో అడుగుతారనమాట, ఏమైనా జైలు ఇబ్బందులు ఉన్నాయా, అంతా ఓకే కదా అన్నట్టుగా అడిగేసి మీకు రిమాండ్ పొడిగిస్తున్నామని చెప్తారు. అలాగా 14 డేస్ జనరల్గా పొడిగిస్తారు. ఇప్పుడు జూన్ 3 వరకు పొడిగించారన్నమాట ఈ దఫా. అయితే కవిత బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది అందరికీ ఉన్న డౌటు. యాక్చువల్గా 24న ఆమె సిబిఐ అండ్ ఈడీ రెండింటికి సంబంధించి హైకోర్టులో బెయిల్ విచారణ జరుగుతుంది. ఆ రోజే ఏది తేలకపోవచ్చు, బట్ హైకోర్టులో అయితే బెయిల్ విచారణ స్టార్ట్ అవుతుంది. హైకోర్టు ఒకవేళ ఈమెకి బెయిల్ రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. సో మామూలుగా అయితే ఈ కేసులో బెయిల్ అనేవి మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ రావడం అనేది చాలా కష్టం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 పిఎంఎల్ఏ అంటారు. దీని కింద బెయిల్ అనేది కఠినతరం చేస్తూ ఆ చట్టంలోనే ఒక సెక్షన్ పెట్టారు. అందులో ట్విన్ కండిషన్స్ని మీట్ చేయాల్సి ఉంటుంది. అంటే నిర్దోషాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది. దాన్ని బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అనేది ముద్దాయి మీద ఉంటుంది. అరెస్ట్ చేసేటప్పుడేమో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది. ఈ వ్యక్తి తప్పు చేశారు అని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నిరూపించాల్సి ఉంటుంది. బట్ బెయిల్కి ఏమో ముద్దాయి నేను నిర్దోషాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అంటే లిటరల్గా దీంట్లో బెయిల్ రాకుండా ముద్దాయిలు జైల్లోనే ఎక్కువ కాలం ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని రూపొందించినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని మొన్న సుప్రీంకోర్టు కూడా ఈడీకి కొన్ని గైడ్లైన్స్ చేసింది. అదేంటంటే మీరు ఎవరినంటే వాళ్ళని సడన్గా పోయి అరెస్ట్ చేయడానికి లేదు. లోకల్గా ఉండే ఆ స్పెషల్ కోర్టు ఏదైతే ఉంటుందో ఆ కోర్టుకి మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. కోర్టు వాళ్ళకి ముద్దాయిలకి నోటీసులు ఇస్తుంది, సమ్మన్స్ ఇస్తుంది. ఆ సమ్మన్స్వి రాకపోతే అప్పుడు కోర్టు ఏం చేయాలంటే ఫస్ట్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. అప్పుడు కూడా స్పందించకపోతే దాని తర్వాత మాత్రం నాన్ బెయిలబుల్ ఇష్యూ వారెంట్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ అనేది చాలా పర్సనల్ ఫ్రీడమ్, లిబర్టీ అని చెప్పింది సుప్రీంకోర్టు. పర్సనల్ లిబర్టీ అనేది చాలా ఇంపార్టెంటు అనేది చెప్పింది. అట్లాగే ఒకసారి సమ్మన్స్కి వచ్చినాక కోర్టుకి ఆ వ్యక్తి కస్టడీలో ఉన్నట్టు కాదు, కాబట్టి బెయిల్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా చెప్పింది. సో అంతే క్లియర్గా ఏంటంటే ఈడీ విచ్చలవిడి అధికారాలను ఉపయోగించి ఏ రకమైన ఆధారాలు లేకపోయినా ఎవరినో కేసులో ఉన్న వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయడం, వాళ్ళని నయానా భయానా ఎందుకు అంటున్నా అంటే చాలామంది తమను టార్చర్ చేశారని ఆల్రెడీ కోర్టుకు కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో. సో టార్చర్ చేసో భయపెట్టో వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ దగ్గర అప్రూవల్ స్టేట్మెంట్ కోర్టుకి ఇప్పించి అప్రూవర్గా మారిన తర్వాత వాళ్ళు చెప్పారని చెప్పి
వీళ్ళకి కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేయడం, అంటే పొలిటికల్గా ఎవరినైతే వేధించాలనుకుంటుందో బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఈడీ. ఇది అనేకసార్లు ప్రూవ్ అయింది, సుప్రీంకోర్టు కూడా దీన్ని గుర్తించింది. బట్ ఆ చట్టంలో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కోసారి సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేకపోతుంది. అందుకని మనం కేజ్రీవాల్ ఇష్యూలో చూసినప్పుడు కూడా కేజ్రీవాల్ ఇప్పటివరకు బెయిల్ అడగలేదు, అరెస్ట్ను మాత్రం ఛాలెంజ్ చేశాడు సుప్రీంకోర్టులో. అందుకని ఆయన తెలివిగానే చేశాడు ఆ పని. ఎందుకంటే బెయిల్ అడిగితే మనం నిర్దోషం నిరూపించుకోవాలి, అది సాధ్యం కాదు కాబట్టి బెయిల్ రాదు. అదే అరెస్ట్ని ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ పడుతుంది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈ వ్యక్తి నేరం చేశాడు అని ఒక ప్రైమా ఫేసి ఎవిడెన్స్ని కోర్టు ముందు ఉంచాల్సి వస్తుంది. అదేమీ ఉంచలేదు నిజానికి. అందుకనే కేజ్రీవాల్ విషయంలో కూడా సుప్రీంకోర్టు పదే పదే అడుగుతుంది ఈడీని రిటర్న్గా ఇమ్మని. ఇతను దోషే అని మీరు ఎలా నిర్ధారిస్తారు, నాకు రిటర్న్గా ఇవ్వండి అని సుప్రీంకోర్టు అడిగింది. అంటే ఒక ఇటువంటి ఆర్థిక నేరాల్లో ఒక నేరం చేశారనే దానికి ఓన్లీ ఒక వాంగ్మూలం సరిపోదు, మెటీరియల్ ఎవిడెన్స్ ఉండాలి. తర్వాత ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు, అంటే క్రైమ్ చేసిన దానివల్ల వచ్చిన లాభాలు, అంటే దీంట్లో ఈ క్రైమ్ చేశాడంటే ఈయన డబ్బులు తీసుకున్నాడు అనేది కదా ఆయన మీద ఉన్న అభియోగం. ఆ డబ్బులు తీసుకున్నట్టు ప్రూఫ్ ఏంటి అనే దగ్గర ఎక్కడా లేదు. ఆయన హోటల్లోనూ కలిశాడు, ఆ హోటల్ బిల్లు పలానోడు కట్టాడు, ఇవి ఉన్నాయి తప్ప క్లియర్గా ఆయన డబ్బులు తీసుకున్నట్టు, ఆ డబ్బుల ట్రైల్ కానీ ఆ డబ్బులు ఇది ఇచ్చినట్టు ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఏదీ లేదు. అట్లాగే టైమింగ్ ఆఫ్ ద అరెస్ట్ 2022 అక్టోబర్లో ఈఆర్సీ అంటారు దాన్ని, ఎఫ్ఐఆర్ అది. సో ఈడీ పెట్టే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు. అప్పటి నుంచి 2 ఏళ్ళకు పైన ఆయన అరెస్ట్ చేయకుండా, దాదాపు 1.5 year పైన దాటింది అరెస్ట్ చేయకుండా. ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటి? మామూలుగా అయితే 365 రోజుల లోపల కేసును ఫినిష్ చేయాలనేది ఈడీకి ఉన్న ఇది నిబంధన, కానీ అది చేయట్లేదు అనేది కూడా సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. సో దీంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో సీరియస్గా పట్టించుకుంటుంది. ఎందుకంటే ఈడీ క్లియర్గా పొలిటికల్ ప్రత్యర్థుల మీద, బీజేపీ పొలిటికల్ ప్రత్యర్థుల్ని వేధించడం కోసమే ఈడీని సిబిఐని ఉపయోగిస్తున్నారనే విషయం మెల్లమెల్లగా స్ప్రెడ్ అయిపోయింది, అందరికి కూడా ఇవాళ తెలిసిపోయింది. ఎందుకంటే ఒక్కసారి ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నవాళ్ళు కూడా బీజేపీలో చేరితే ఇంకా కేసులు అతిగతి ఉండవు, ముందుకెళ్ళవు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడే ఎగ్జాంపుల్ జగన్ మీద ఈడీ అండ్ సిబిఐ కేసులు 18 దాకా ఉన్నాయి, కానీ గత 10 ఏళ్ళుగా అతను బెయిల్ మీద ఉన్నారు. మన ఈడీ కానీ సిబిఐ కానీ అంతకంటే ముందుకు వెళ్ళట్లేదు తన మీద. సో ఇప్పుడు మళ్ళీ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మొన్న ఇక్కడ మనం చూసాము, చెప్పుకున్నాం ఆల్రెడీ, జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మళ్ళీ మొదటి నుంచి కొత్త జడ్జి, అది మళ్ళీ టైం పడుతుంది. ఇలాగా సంవత్సరాల తరబడి గడిచిపోతూ ఉంటుంది అనమాట. అదే బీజేపీకి యాంటీగా ఉన్నాడు అనుకో జగన్, ఇప్పటికెప్పుడో జైలుకి వెళ్ళేవాడు. సో ఎందుకంటే ముఖ్యమంత్రులను జైల్లోకి పెట్టడం అనేది బీజేపీ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో హేమంత్ సోరెన్ పెట్టింది, మన కేజ్రీవాల్ని పెట్టింది. అందుకని కేజ్రీవాల్ కూడా ఒక పిలిపిస్తున్నాడు, బీజేపీ బాధితులారా ఏకం కండి అని. బీజేపీ బాధితులు కాబోయే బాధితులు అంటే స్టాలిన్ కూడా జైలుకి వెళ్తాడు, పినరాయి విజయ్ కూడా జైలుకి వెళ్తాడు, తేజస్వి యాదవ్ జైలుకి వెళ్తాడు, మమతా బెనర్జీ జైలుకి వెళ్తుంది. ఇదన్నీ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ టార్గెట్ మీరందరూ. ఆల్రెడీ మమ్మల్ని ఇద్దరిని పెట్టారు, హేమంత్ నన్ను, మిమ్మల్ని కూడా పెడతారు, మనం అంతా కలిసి పోరాటం చేయాలనేది అతను పిలిపిస్తున్నాడు. సో అందులో వాస్తవం కూడా ఉంది, ఎందుకంటే వరుసగా ఎవరైతే తనకు ప్రత్యర్థులుగా ఉన్నారో వాళ్ళని పెట్టుకుంటూ వస్తుంది. సో ఈ క్రమంలో ఈ ఓవరాల్ ఇష్యూ చూసినప్పుడు నాకు తెలిసి ఎలక్షన్ వరకు అయితే ఏమి బెయిల్ రాదు. నెక్స్ట్ 24th విచారణ ఉంది, కానీ బెయిల్ రాదు. ఎలక్షన్లు ఏమన్నా మోడీకి మైనారిటీలోకి వెళ్ళి మోడీ ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మిగతా పక్షాల ప్రెజర్ కానీ మోడీ మీద పనిచేయగలిగితే, కేసీఆర్ ఏమన్నా అటు నుంచి నరుకు రాగలిగి మిగతా పక్షాల ప్రెజరు మోడీ మీద ఉంటే అప్పుడు కొంత ఊరట దొరికే అవకాశం ఉంది. అదర్వైజ్ అయితే కవితకి ఇప్పుడిప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదు. 1 year జైల్లో ఉన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనీష్ సిసోడియా 1 year పైన జైల్లో ఉన్నాడు, ఆల్రెడీ సంజయ్ సింగ్ 1 year దాటి ఈ మధ్యనే బెయిల్ వచ్చింది. కాబట్టి మినిమం 1 year ఏమి కూడా ఉండే అవకాశం ఉంది.